హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం 3 టీమ్స్ వచ్చేసరికి అయితే వాళ్ళ ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 3 టీమ్స్ వచ్చేసరికి అయితే యూపీ యోధర్స్, హర్యానా స్టీలర్స్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో వాళ్ళు ఎవరు, ఏ ప్లేయర్స్, ఎలాంటి కేటగిరీ ప్లేయర్స్, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఆప్షన్ డేట్ వచ్చేసరికి అయితే ఆగస్ట్ 15th అండ్ 16th, అది అందరికీ తెలిసిందే. సో దానికోసం అయితే ఈ ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే ముందుగానే సెలెక్ట్ అయితే చేసేసుకున్నారు. ముందుగా యూపీ యోధర్స్ టీం గురించి మాట్లాడుకుంటే వీళ్ళైతే 2 ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఒకళ్ళు వచ్చేసరికి అయితే గంగారాం, తిను వచ్చేసరికి అయితే ఒక రైట్ రైడర్, అండ్ ఇంకొకరు వచ్చేసరికి మహార్జాన్, తిను వచ్చేసరికి అయితే ఒక డిఫెండర్. సో యూపీ యోధ అయితే ఓన్లీ కేవలం 2 ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ప్లేయర్స్ అయితే ఈ సీజన్ యూపీతోనైతే కొనసాగనున్నారు. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే హర్యానా స్టీలర్స్. వికాస్, ఇంకా అభిషేక్ అండ్ సాహిల్ నర్వాల్, ఈ ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వికాస్ వచ్చేసరికి అయితే ఒక రైడర్, అభిషేక్ కూడా రైడర్, అండ్ సాహిల్ నర్వాల్ వచ్చేసరికి అయితే ఆల్రౌండర్ అనమాట. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే ఈ సీజన్కి అయితే కొనసాగనున్నారు హర్యానా. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసరికి అయితే 4 ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు సీజన్ 11 కోసం. వాళ్ళు వచ్చేసరికి అయితే నితిన్, రితిక్, సోంబీర్ అండ్ రోయాక్, వీళ్ళు నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నితిన్ వచ్చేసరికి అయితే రైట్ కవర్లో ఆడతాడు, అండ్ రితిక్ వచ్చేసరికి అయితే రైట్ రైడర్, సోంబీర్ వచ్చేసరికి అయితే రైట్ రైడర్, అండ్ రోయాక్ వచ్చేసరికి అయితే రైట్ కవర్. సో 2 డిఫెండర్స్ని 2 రైడర్స్ని అయితే పిక్ చేశారు. సో చూడాలి వీళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు ఈ సీజన్. సో మ్యాక్సిమం ఒక్కరిద్దరినైతే ఆడించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. అండ్ తెలుగు టైటన్స్ అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మ్యాక్సిమం ఈ వీక్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.